హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెర్న్ విత్ జాక్స్. సో ఈరోజు ఈ క్లాస్లో మీకు ఫస్ట్ టైం బేసిక్ ఎక్సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అలాగే ఇందులో సిరీస్ ఆఫ్ క్లాసెస్ పెడతాను. సో బేసిక్ ఎక్సెలే కాకుండా అడ్వాన్స్డ్ ఎక్సెల్, బేసిక్ విబిఏ, బేసిక్ ఫినాన్స్ టాపిక్స్ అన్నీ మీకు పవర్ బిఐ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు క్లాస్లో అయితే మనం బేసిక్ ఎక్సెల్ స్టార్ట్ చేద్దామండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో ఇది ఎక్సెల్ ఫస్ట్ క్లాస్ అండి. సో మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో మీరు ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు కనిపించేది ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ కనిపిస్తుంది. సో ఈ బ్లాంక్ వర్క్ బుక్ మీద మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇది ఎక్సెల్ తాలూకా ఫుల్ వ్యూ అండి. సో మనకి ఫస్ట్ వచ్చేది దీన్ని ఎక్సెల్ అంటారు. సో ఇందులో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో దీన్ని వచ్చేసి మనం ఫార్ములా బార్ అంటారు. ఫార్ములా బార్. అలాగే దీన్ని వచ్చేసి నేమ్ బార్ అంటారు. నేమ్ బాక్స్ ఆర్ నేమ్ బార్. ఇదేమో మనకి ఫార్ములా బార్ అంటారు. అండ్ అలాగే ఇక్కడ ఇదంతా వచ్చేసరికి ఇది మన వర్కింగ్ ఏరియా. దీన్నేమో మనకి రిబ్బన్ అంటారు. ఈ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ ఇదంతా మనకి రిబ్బన్ అంటారు. సో ఇదంతా రిబ్బన్. అలాగే మనకి దీన్నేమో వర్కింగ్ స్పేస్, దీన్ని ఫార్ములా బార్ అంటారు. దీన్ని దీన్ని నేమ్ బార్ అంటారు. సో వీటిని ఒక్కొక్క సెల్ అంటారు అనమాట. సో వీటికి ఒక్కొక్క సెల్ ఉంటుంది. సో ఒక్కొక్క సెల్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో అది ఏంటనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కిందకు వచ్చేసరికి ఇది షీట్ 1. సో ఎక్సెల్లో మీరు ఎన్ని షీట్స్ కావాలంటే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది షీట్ 1. సో ఇంకో షీట్ కావాలంటే ఇక్కడ మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పెడితే ఇంకో షీట్ 2 క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇది షీట్ 1, ఇది షీట్ 2. సో షీట్ 1లో వర్క్ చేసుకోవచ్చు, షీట్ 2లో వర్క్ చేసుకోవచ్చు. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని సేవ్ చేసుకోవచ్చు. సో దీని అంతటినీ కలిపి ఎక్సెల్ బుక్ అంటారు. వీటిని ఎక్సెల్ షీట్స్ అంటారు. సో మనకి ఎవరైనా చేస్తున్నప్పుడు ఎన్ని ఎక్సెల్ షీట్స్ ఉన్నాయని అడిగితే ఇదంతా కలిపి ఎక్సెల్ బుక్. సో ఒక బుక్లో లైక్ నార్మల్గానే ఒక బుక్లో మనకి చాలా పేజెస్ ఉంటాయి కదా. సో ఇదంతా ఒక బుక్ అనుకుంటే ఇందులో పేజెస్ అనమాట. ఎన్ని పేజెస్ అంటే అన్ని పేజెస్. సో ఇక్కడ మనం మళ్ళీ క్లిక్ చేస్తే పేజ్ 3 క్రియేట్ అవుతుంది. మన పేజ్ అనుకుంటే షీట్ అంటాం. సో షీట్ 3 అనమాట. సో వీటిని ఒక్కొక్క సెల్ అంటారు. సో ఇప్పుడు ఇందులో ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది మీకు చెప్తుంది. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అది మన కర్సర్ని ప్లే చేసి, దీన్ని కర్సర్ అంటారు. ఈ ప్లస్ సింబల్ ఉంది, దాన్ని కర్సర్ అంటారు. సో ఈ కర్సర్ని ప్లే చేసి మనం టైప్ చేసుకోవడమే హాయ్. సో అయిపోయాక ఎంటర్ కొడితే నెక్స్ట్ సెల్కి వెళ్ళిపోతుంది. సో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే చేసుకుని టైప్ చేయొచ్చు. సో వెల్కమ్, ఎంటర్. సో అలా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుని ప్లేస్ చేయొచ్చు. సో టైపింగ్ అనేది మనకి ఏ సెల్లో కావాలంటే ఆ సెల్లో కర్సర్ ప్లే చేసి మనం టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ సెల్ని ఏమని పిలుస్తారు అంటే ఇవన్నీ చాలా సెల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా సెల్స్ ఉన్నాయి. సో ఈ సెల్స్కి ఒక్క సెల్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఆ పేరు ఎలా క్రియేట్ అవుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుంటే, సో వీటిని మనకి కాలమ్స్ అంటారు. అలాగే వీటిని మనకి రోస్ అంటారు. సో ఇవన్నీ కాలమ్స్ అండ్ ఇవన్నీ రోస్. సో ABCDEFG ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ మనకి కాలమ్స్. సో గుర్తుంచుకోండి, ఆల్ఫాబెట్స్ ఉండేవన్నీ కాలమ్స్. అలాగే నెంబర్స్ ఉండే వాటిని మనకి రోస్ అంటారు. సో ఆల్ఫాబెట్స్ అన్ని కాలమ్స్, నెంబర్స్ ఉండేవి రోస్ అంటారు. సో ఇప్పుడు సెల్ నేమ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఇది కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రోని మనం ఒక సెల్కి ఒక నేమ్ ఇస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్కి ఏమని నేమ్ ఇస్తాము అంటే, సో ఇది ఏ కాలంలో ఉంది, కాలం ఏలో ఉంది. సో ఏ రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది. సో 1. సో ఆ సెల్ తాలూకా పేరు A1. సెల్ తాలూకా పేరు A1 అవుతుంది అనమాట. సో ఇది A1 సెల్ ఇది. సో అలాగే ఇప్పుడు మన హాయ్ అనేది ఏ సెల్లో ఉంది అని చెప్పాలి అంటే, ఏ కాలం ఇది, ఒక్క నిమిషం రిలీజ్ చేసేద్దాం. సో హాయ్ అనేది ఏ సెల్లో ఉంది అంటే, ఇది ఏ కాలం ఇది, కాలం సిలో ఉంది. సో కాలం సి. అలాగే ఏ రోలో ఉంది, ఇది రో నెంబర్ 4లో ఉంది. సో 4. సో మనకి C4లో మనకి హాయ్ అనే వర్డ్ ఉంది. సో ఇది మనకి ఎలా తెలుస్తుంది కరెక్టా కాదా అంటే, మనం ఇప్పుడు ఆ సెల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది. ఈ నేమ్ బాక్స్లో మనకు అది చూపిస్తుంది. చూడండి, హాయ్ మీద సెలెక్ట్ చేస్తే C4 చూపిస్తుంది. సో C4 అంటే సి అనేది కాలం, 4 అనేది రో. సో ఆల్వేస్ ఫస్ట్ కాలం వస్తుంది. సో కాంబినేషన్ ఎలా ఉంటుందంటే కాలం అండ్ రో. సో కాలం అండ్ రో అనేది మన సెల్ అడ్రస్ అంటారు. దీన్ని సెల్
అడ్రస్ అని పిలుస్తారు. సో మనందరికీ ఎలా అడ్రస్లు ఉంటాయో ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క అడ్రస్ ఉంటుంది. సో C1 అనగానే మనకి ఇది C1 కాలం C ఫస్ట్ రో. C10 అన్నారనుకోండి, Cలో 10th రో. సో అంటే ఇది కదా C10. సో అది కరెక్టా కాదు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో నేమ్ బార్ అనేది మన ఏ సెల్లో మన కర్సర్ ప్లేస్ చేసిందో దాని అడ్రస్ మనకి చెప్తుంది. సో ఇప్పుడు వెల్కమ్ అనేది ఎందులో ఉంది? సో మనకి కాలం ఈలో ఉంది. అలాగే ఏ కాలంలో ఉంది, ఏ రోలో ఉంది, 5th రోలో మనకి ఉంది. సో ఇంటర్సెక్షన్ అనమాట. సో మనకి ఈ కాలం ఈలో రో నెంబర్ 5లో మనకి వెల్కమ్ ఉంది. సో ఈ వెల్కమ్ తాలూకా సెల్ అడ్రస్ వచ్చేసరికి ఈ 5 అవుతుంది. సో ఇప్పుడు మనం చూడండి, దాని మీద కర్సర్ ప్లే చేస్తే మనకి ఇక్కడ ఈ 5 అని చూపిస్తుంది. సో ఏ కర్సర్ అయితే ఎక్కడ ఏ సెల్ మీద మనం కర్సర్ ప్లే చేస్తామో ఆ నేమ్ దాని తాలూకా సెల్ అడ్రస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీరు సెల్ అడ్రస్ అనగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. సెల్ అడ్రస్ అంటే ఇది A1, B1, C1. సో కాలం అండ్ రో కాంబినేషన్ సెల్ అడ్రస్ అని పిలుస్తారు మనం. సో సెల్ అడ్రస్ అంటే కాలం అండ్ రో. సో ఫస్ట్ కాలం వస్తుంది, తర్వాత రో వస్తుంది. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, కాలం అనేది ఆల్ఫాబెట్, రో అనేది నెంబర్. సో ఆల్వేస్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే C5 లేకపోతే A1, B2, B10. సో ఇప్పుడు నీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మనం. సో ఇప్పుడు నేను P50లో P20లో హాయ్ అని రాయాలి. అది P20 అనేది ఎక్కడ వస్తుంది? ఒక్క నిమిషం ఆలోచించండి. సో P20 అంటే మీకు చెప్తున్నట్టు P అనేది కాలం, ఫస్ట్ వచ్చేది కాలం, తర్వాత వచ్చేది రో. సో ఫస్ట్ కాలం ఏది? P. సో P ఎక్కడుంది? ఇక్కడ ఇది P. ఓకే, సో మనం Pలో ఉన్నాం. ఇప్పుడు P20. సో 20 రో ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఇది P, ఇది 20. సో ఇక్కడ మనకి హాయ్ అని రాద్దాం. సో ఇది P20. సో ఇక్కడ చూడండి P20 అని. సో ఇది చాలా ఈజీ అనమాట. సో ఇట్స్ కాలం అండ్ రో తాలూకా అడ్రస్నే మనం సెల్ అడ్రస్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెల్ అడ్రస్ ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు ఇంతసేపు ఒక 3 minutes పాటు చెప్పాను అంటే, సో సెల్ అడ్రస్ మీరు ఫ్యూచర్లో ఫార్ములాస్ రాస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నప్పుడు కానీ ఈ సెల్ అడ్రస్ని బాగా రిఫర్ చేస్తుంటాం అనమాట. సో ఏ ఫార్ములా రాయాలన్నా ఈ సెల్ అడ్రసెస్తోనే ఫార్ములా రాస్తాం. అలాగే మనం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే A15లో రాంగ్ ఉంది, అది డిలీట్ చేసే, లేకపోతే అక్కడ మరి A5 నుంచి అడ్రస్ ఉన్నాయి తీసేసి A6లో పెట్టు. సో ఇలా కొంతమంది మనకి చెప్తుంటారు అన్నమాట. సో మనకి సెల్ అడ్రస్ అనేది కరెక్ట్గా తెలియకపోతే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాగే ఫార్ములాస్ రాసినప్పుడు కూడా సెల్ అడ్రస్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే మనకు ఫార్ములాస్ ఈజీగా రాయొచ్చు. సో ఇది సెల్ అడ్రస్. సో డిలీట్ చేసేస్తా ఇప్పుడు. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఇది ఫార్ములా బార్ అండ్ ఇది నేమ్ బార్. సో నేమ్ బార్ అంటే నేను చెప్పినట్టు మనం కర్సర్ ఎక్కడ ఏ సెల్ మీద ఉందో అది చూపిస్తుంది. సో ఫార్ములా బార్లో ఏం చూపిస్తుంది అంటే మనం సెల్లో ఏమైతే రాస్తున్నామో అది ఫార్ములా బార్లో చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ హాయ్ రాయగానే ఇక్కడ హాయ్ వచ్చింది. అలా ఇంకో సెల్కి వెళ్దాం, వెల్కమ్. సో మనం ఇక్కడ సెల్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నామో అది ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. సో దీన్ని ఫార్ములా బార్ అంటారు అనమాట. సో ఈ ఫార్ములా బార్ మన ఫార్ములాస్ రాస్తున్నప్పుడు ఇక్కడ మనకి మెన్షన్ చూపిస్తుంది. సో మనం చాలా కాంప్లెక్స్ ఫార్ములాస్ అన్ని రాస్తున్నప్పుడు, ఫ్యూచర్లో ఎక్కువ ఫార్ములాస్ రాస్తున్నప్పుడు ఇక్కడ ఎడిట్ చేసుకోకుండా మనం ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనం రాసిన కింద ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం హాయ్ తీసేసి అలా రాద్దాం. సో సెల్లో కర్సర్ పెట్టి ఫార్ములా బార్లో రాసినా మనకి సెల్లో అది ప్రింట్ వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ క్లాస్. సో బేసిక్ నేను చెప్పాను, ఎక్సెల్ ఏంటి, సెల్ అడ్రసెస్ గురించి చెప్పాను, షీట్స్ ఎలా యాడ్ చేస్తున్నారో చెప్పాను, అలాగే ఫార్ములా బార్ అంటే నేమ్ బాక్స్ అంటే ఏంటో చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఈ రిబ్బన్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో ఇందులో చాలా ఉన్నాయి, హోమ్, ఇన్సర్ట్, పేజ్లోకి, ఇవన్నీ ఏంటి, అసలు దేనికి ఉపయోగపడతారో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెల్లిగా. ఓకే, మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్. సో చూసాక ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బేసిక్ ఎక్సెల్ క్లాస్. సో రేపు ఇంకో క్లాస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.